ఉన్నటువంటి మన అజయ్ విజయ్లు వీళ్ళ పుట్టినదినం సందర్భంగా వాక్యాన్ని చదువుకుందాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగట చూసేదవు. నీ పిల్లల పిల్లలను చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మా హాస్టల్లో చదువుకున్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు విజయ్ అజయ్ని బట్టి వందనాలయ్యా. వారు చాలా కాలం మా హాస్టల్లో ఉండి చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ప్రభా వివిధ రంగాల్లో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. మరి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ప్రభా మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ బిడ్డలను ప్రేమించి వారికి ప్రత్యేకమైనటువంటి విందును ఏర్పాటు చేశారు. మరి ఆ విందును బట్టి వందనాలు. ఎంతైతే ఖర్చు పెట్టారో ప్రభా రెట్టింపు ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. వీరు ఇలాంటి బర్త్డేలు అనేకం జరుపుకొని వారి జీవితంలో ప్రభా కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి. భవిష్యత్తులో ప్రభా మరింత ఉన్నతమైన స్థానంలో వీళ్ళిద్దరిని ఉంచమని ప్రార్థిస్తున్నాం. వీరికి అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులను బట్టి వందనాలు, వాళ్ళ అన్నయ్యని బట్టి వందనాలు, వారి కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. అట్లాగేనైనా మరి విజయ్ యొక్క భార్యను బట్టి కూడా వందనాలు. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి జన్మదినాల అనేక సందర్భంలో మేము కలుసుకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించమని ఈ సాయంత్రం సమయంలో కేక్ కట్ చేసుకుండగా మీరు తోడుగుండి నడిపించమని ఈ మనవలను మా ప్రియుడును ప్రభుడైన యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇద్దరండి, మీ ఇద్దరండి, మీ ఇద్దరు కాదు, అన్నదమ్ములు ఇద్దరు. కట్ చేయండి, పాట పాడండి. విజయ్ నేను పెడతా. పర్లేదు సార్. సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నాకు అజయ్ విజయ్ అసలు గుర్తుపట్టలేకపోయాను రా 5 సంవత్సరాలు కూడా. వాళ్ళకి పెట్టేసి మీ కూడా పెట్టింది. ఇది తీరా బాగుంది. ఇద్దరు అరే అనేవాళ్ళు ఇద్దరు కమల పిల్లలు. సుదీప్ కబూర్